హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్. మొత్తం మీద నాగర్ కర్నూలు జిల్లాలో భారీ మోసం బయటపడింది. మరి నిజంగా చిట్ ఫండ్లు నడిపించే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దాదాపుగా ఇది కోట్లలో వ్యవహారం నడుస్తూ ఉంది. మరి ఎంత పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లాలో చిట్టి వ్యాపారం చేస్తున్న సాయిబాబు అనే వ్యక్తి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ ఉంటే కేవలం కేసులు దులుపుకొని కోట్ల చుట్టూరు తిరగడమేనా? వీళ్లకు నిరుపేదలైన వీళ్ళందరికీ R&B ప్యాకేజ్లో డబ్బులు రావడం ద్వారా ఈ డబ్బులు వృధాగా ఖర్చు అవుతుందన్న నేపథ్యంలో చిట్టీలు వేశారు. ఆ చిట్టీలకు 2 చొప్పున వడ్డీ ఆశ చూపి పెద్ద ఎత్తున డబ్బులు మాత్రం దండుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్న పరిస్థితులు మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాల పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇక్కడ చాలామంది నిరుపేదలే, చాలామంది నిరుపేదలే. ఈ నిరుపేదలను చాలా పెద్ద ఎత్తున మోసం చేసిళ్ళు సాయిబాబు అనే వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు 21 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలుగా వ్యవస్థ ఉంది. మొత్తం ఎన్ని లక్షలు పెట్టేసిండు? మొత్తం వాడు ఎన్ని కోట్లు? 150 కోట్ల మోసం. ఎంతమంది? 1400 మంది బాధితులు. 150 కోట్ల చిట్ ఫండ్ వ్యాపారం. మరి ఇటువంటి చిట్ ఫండ్ భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున జరిగితే నిజంగా వాడిని ఉరి తీయాల్సిన రాష్ట్ర సర్కార్ కానీ మన చట్టాలు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయా? మరి నిరుపేదలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పటికైనా న్యాయం జరగాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూనీస్ ఆఫీస్ గడప దొక్కిన్లు నిరుపేదలందరూ. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏం పేరు నీ పేరు? భాగ్యమ్మ సార్. భాగ్యమ్మ, ఎందుకు వచ్చినావు వీడికి? పట్టుకో. డబ్బులు ఫైనాన్స్ అని పెట్టి ఒక నాగపూరు సాయిబాబా నాగర్ కర్నూలు జిల్లాల ఫైనాన్స్ అని నడిపించిండు సార్. 2 రూపాయల ఇంట్రెస్ట్ కట్టిస్తాడని చిన్న పిల్లలు ఉన్నారు మా బతుకుతెరు ఆధారాల కోసం. మా భూములు కేరళ కోల్పోతే భూముల పైసలు ఊర్లు పోయినాయి, ఇండ్లకు వచ్చిన పైసలు. ఏ ఊరోళ్ళు ఉన్నారు ఇక్కడ? మొత్తం ఇక్కడ వనపట్ల, ఒక్కొక్కరు రాయపాకుల, నర్సాపల్లె, గన్యావుల, గగ్గలపల్లి, కార్పాంల, నక్కలపల్లి ఇక్కడ ఉన్న బాధ్యతలం సార్. నాగపూర్. ఓకే, నువ్వెంత కట్టినావు? నీ పర్సనల్గా నీ కుటుంబం నువ్వెంత కట్టినావు ఆయనకు? 8 లక్షలు సార్. 8 లక్షలు. 8 లక్షలకు వడ్డీ ఇచ్చిండా ఇప్పటి వరకు? ఏమన్నా కొంచెం ఇచ్చిండు సార్. ఎప్పుడు కట్టినావు? ఎప్పుడు మొదలు పెట్టినావు ఈ చిట్టి? ఎప్పుడు మొదలు పెట్టావు ఆయన దగ్గర? చదువురా సార్, కాగితమైన ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు కట్టి? నేను కట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుంచి వడ్డీ ఏమన్నా ఇచ్చిండా? కొంచెం ఇచ్చిండు సార్. తర్వాత ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు? నాతోనే ఏం లేదు, నేను కూడా మీలాక మందికి ఇచ్చిన, నేను కూడా మీలాక మోసం పోయినా, నాకు వసూలు కావాలి, నాకు కూడా 1 రూపాయి వసూలు అయితే లేవు, సవగొడితే నన్ను సవగొట్టండి, నన్ను ఏం చేస్తారో చేయండి అంటాడు. మంచిగా ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కొని ఇక్కడ పెట్టిండు సార్, హైదరాబాద్లో పెట్టిండు. అక్కడ భూములు నాగర్ కర్నూలు జిల్లాలో భూములు కొన్నాడు. ఆయన పేరు మీద లేదు, ఆయన తమ్ముల పేరు మీద, ఆయన మర్దన్ల పేరు మీద, ఆయన చుట్టాల పేరు మీద, ఆయన బామ్మార్దుల పేరు మీద, బామ్మార్దుల తల్లుల పేరు మీద, బామ్మార్దుల భార్యల పేరు మీద, ఆయన అత్తగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేరు మీద చేసిండు అంత ఆస్తులంతా. చదువు రాదంటాను కానీ మంచిగా అంత 1 రూపాయి కూడా మేము ఆయన 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఆదాయం సంపాదించుకున్నాడు సార్. మేము 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు. మేము 1,00,000 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాడు. ఇక్కడ 100 కోట్లు ఇస్తే అని అపార్ట్మెంట్లు కొని పెట్టుకున్నాడు సార్. అమెరికా డాలర్లు నడిపిస్తున్నాడు ఇక్కడ, అమెరికా ఫైనాన్స్ నడిపిస్తున్నాడు ఇక్కడ. సినిమాస్ అని ఒక మనిషిని పొత్తు కలుపుకొని ఇక్కడ అమెరికా ఫైనాన్స్ నడిపిస్తున్నాడు సార్. ఆయన మమ్మల్ని అంతా ఎత్తేసి విమానంలో పోయి అక్కడ ఎక్కడనో దాక్కోవాలని పోతుంటే ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చి మేము బాధితులు కేసు పెట్టిండ్రు సార్. తెలిసిన వాళ్ళు పోతుంటే చూసిన వాళ్ళు పట్టుకొచ్చి కేసు పెట్టిండ్రు. వెనుక తిన్న వాళ్ళు ఆయన వెనుక తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తలేడు సార్. వాళ్ళ పేర్లు చెప్తే ఆయన వాళ్ళ మధ్యలో ఇరుక్కున్నాడు. చెప్తే వాళ్ళు చంపుతారో, ఇస్తే ఇయ్యకుంటే వీళ్ళు చంపుతారు అనే మధ్యలో ఉన్నాడు. కానీ మమ్మల్ని మాత్రం గొర్రెలను దొక్కి పట్టిండు. ఎస్సీలు ఉన్నారు, ఎయిటీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కానీ ఎస్సీలకు బీసీలకు ఎగగొట్టిండు, మైనారిటీలకు
మంచి మంచి వస్తే తంతారు కొడతారనే వాళ్ళకి ఇచ్చిండు. వస్తే నాకు కొడతారనే భయం ఉన్న వాళ్ళకి పిలిచి ఇచ్చిండు, ఫోన్ పేలు చేసిండు. మా కొట్టి గొర్రెలను పట్టి తొగి పట్టిండు సార్. మేము ఉగాది ముందల గొర్రెలకు మండలు ఎట్లా కొడతామో అట్లా కొట్టాలని సిద్ధంగా ఉన్నాం, కానీ ₹1 రాదని ఆపుకున్నాం మా జీవితాలను. మా జీవితాలను ఇలా బజార్లో రోడ్డు మీద బస్ స్టాండ్లలో వంతున్నాం మేము ఆకలి కొని. రోడ్డు మీద ఇయ్యాల 12 గంటల టైం అవుతుంది సార్. ఇప్పటికి మాకు తిండి లేదు. పొద్దుగాల ఒక ఛాయ్ తాగినాం. ఎద్దంత మనుషులకు ఒక ఛాయ్ ఎంత అండ అవుతుంది సార్. ఇలా మంచిగా తిని నిమ్మలంగా నీడకు వండుకుంటున్నాడు. ఆయన కుటుంబాలు మొత్తం వందల కుటుంబాలు బతికేతంత ఆస్తి సంపాదించుకున్నాడు. మాకు వడ్డీ లేకుండా అని అడిగితే నాతో ₹1 లేదంటాడు. 8 లక్షలు ఇచ్చినావు? 8 లక్షలు సార్ నా బాండ్ మీద ఉండయి. నువ్వేం తెచ్చినావమ్మా? సార్ నేను 35 లక్షలు ఇచ్చిన సార్. 35 లక్షలు? 5 ఎకరాల పొలం పోయింది సార్. 35 లక్షలు ఇచ్చిన. మా ఊరు ఆయన్నే సార్, నాగపూర్. అది ఆయన మా ఊరే ఆయనది. మా ఊరేడే సార్, మా ఊరేడే. కానీ డబ్బులు తీసుకున్నాడు, మంచితనంగానే డబ్బులు తీసుకున్నాడు, మంచిగా ఇచ్చిండు. కొన్ని రోజులు 1 సంవత్సరమే నడిపించిండు బాగానే. అయితే ఇంకా ఉన్న పెద్ద మనుషులు తీసుకొని మా ఊరు వాళ్ళే సార్ మోసం చేసిందంటే మా ఊరు వాళ్ళే చేసిండ్రు. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మా ఊరు వాళ్ళే, జనాన్ని మోసం చేసిన వాళ్ళు మా ఊరు వాళ్ళే. డబ్బులు అడగనికి పోతే ఏమంటాడు, నేను వేరే వాళ్ళకి ఇచ్చిన, వేరే వాళ్ళు ఇస్తే నేను మీకు ఇస్తా అంటే వాళ్ళ పేర్లు చెప్పంటే నేను చెప్పాను పేర్లు అంటే పేర్లు చెప్పకపోతే మాకు డబ్బులు ఇయ్యానంటే, మీరు ఎమ్మెల్యేకి చెప్పుకుంటారా, ఎంపీలకు చెప్పుకుంటారా, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు నన్ను నాటలేరు, పీకలేరు. నేను కత్తి తీసుకొని పొడసవన్నా పొడుస్తా, పొడిపించుకోనికే సిద్ధంగా ఉండా, పొడసానికే సిద్ధంగా ఉండా. ప్రతి ఒక్క జాతికి చెప్తుండా, ప్రతి ఒక్క మంచికి చెప్తుండా, నేను డబ్బులు ఇయ్యను, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నాను సార్. మాకు కృష్ణ సార్తో పోయినాం సార్. పోతే సారుడుక మస్తు పోరాటం చేసాడు సార్, ఇప్పటి వరకు చేస్తున్నాడు సార్ సారుడుక. ఇప్పుడు మన తీర్మానం మల్లన్న దగ్గర ఉడక వచ్చినాం. మాకు ఎట్లనన్నా బీసీలకు ఎస్సీలకు మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మా కుటుంబాలు మొత్తం రోడ్డు పాలయ్యి మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి సార్. మాకు ఆరోగ్యాలు బాగాలేక దవాఖానకు పోవాలంటే ఉడక మాకు డబ్బులు లేవు సార్. మాకు దవాఖానలో పోవాలంటే గోళీలు తెచ్చుకోవాలంటే డబ్బులు లేవు సార్. 30 లక్షలు మొత్తం ఆయనకే ఇచ్చినాం సార్. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ఇంకా ఎవరు ఏం చేస్తారో చేయండి అంటున్నారు సార్ మమ్మల్ని. మాకు తీర్మానం వల్లన్న మందకృష్ణ మాది కృష్ణ సార్, మాకు అందరు కలిసి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. లేకుంటే మేము ఆత్మహత్య చేసుకొని ఇన్ని కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతాం సార్. మాకు మీరన్నా న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. తీర్మానం వల్లన్న సార్ మమ్మల్ని ఎట్లనన్నా న్యాయం చేయండి సార్. మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మేము ఇచ్చి? 2016లో ఇచ్చిన సార్. 2016లో? అవును సార్. మా భూములు అప్పుడు పోయినాయి సార్. 1 సంవత్సరం మంచిగా నడిపిండు, కానీ పెద్ద పెద్ద నాయకులు కోట్లు తీసుకున్నారు సార్. కోట్లు తీసుకొని వాళ్ళు ఇయ్యలేదని చెప్పి వాళ్ళ విన కేసులు పెట్టినాక వాళ్ళు 10 లక్షలు కట్టుకుంటే వాళ్ళకి బెయిలిస్తారు సార్. వాళ్ళకు 2 లక్షలు కలిస్తే బెయిలిస్తారు సార్. వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళకు బెయిలిస్తారు. మేము న్యాయంగా డబ్బులు ఇస్తే మాకు న్యాయం చట్టం లేదా సార్? మాకు న్యాయం చట్టం లేదా? అన్యాయం చేసిన వాళ్ళకు బెయిలిస్తారు. ఇవాళ మేము న్యాయంగా మా డబ్బులు మేము కూలిపోయి మా ఇండ్లు పోయి మా భూములు పోయి మేము వాళ్ళకి డబ్బులు ఇస్తే మాకు చట్టపరంగా ఎవరు మాకు న్యాయం చేస్తలేరు. మీరన్నా తీర్మానం వల్ల సార్, మా ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి ఉన్నాడు సార్. ఇంతకు నిరంజన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాం సార్. మేము అన్ని గ్రామాలలో పోయినాం. నిరంజన్ రెడ్డి చేసిన మోసమే ఇంత. ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కానీ రెడ్డిస్ చేసిన మోసం సార్ ఇది. ఇది మొత్తం రెడ్డిస్లే సార్. ప్రతి గ్రామం వాళ్ళు అడగదక్కిందంటే రెడ్డిస్లే సార్. నేను ఈరోజు క్లోజ్గా చెప్తున్నా సార్, నన్ను నరకని చంపని, కానీ ఎలాంటి మా బాధ్యతలకు ఏమైనా రెడ్డిస్లదే బాధ్యత. మాకు అరికాయలకు మళ్ళీ రెడ్డిస్లే బాధ్యత. మేము పోయి సార్ని అడిగితే ఏమంటాడు, నిరంజన్ రెడ్డి సార్ కాళ్ళ మీద పడితే నాకు ఇచ్చినావే డబ్బులు, నువ్వు పోయి డిఎస్పీతో పోయి అడుగుపో, డిఎస్పీని అడుగుపో అంటే డిఎస్పీ సార్తో పోతే అంటాడు, సార్ వద్దన్నాడమ్మా, వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వద్దంటారు, మేమేం చేయాలి, మీరు వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారని. మాకు ఊరికైనా ఒక అల్లుడు పర్వతాలు, ఒక ఊరు అల్లుడు ఒక మాట కొరకు మా ఇంకా పోరాడుతున్నాడు. పర్వతాలన్నకు 100 సార్లు చేతెత్తి మొక్కినా మాకు పుణ్యం రాదు సార్.
మాకు పాపం రా సార్, మాకు ఎప్పటికైనా పుణ్యమే వస్తుంది. పర్వతాలు లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకున్నట్టు లేరు సార్. మాకు ఎట్లనన్నా మీరే న్యాయం చేయాలా సార్. తీర్మానం మళ్ళన్న సార్ నా మందకృష్ణ మాదిగా ఆరుకృష్ణయ్య సార్, మీరే మాకు న్యాయం చేయాలని మీ దగ్గరికి వెళ్ళొచ్చినాం సార్. మీకు తప్పించి మాకు వేరే వాళ్ళు లేరు సార్. సాయిబాబా అయినది ఏం కులమైనది? ఆడు కోంటోడే సార్, కోంటైనా సార్. కోంటోలే మాకు కాపర్లకు డబ్బులు ఇచ్చిండు, కాపర్లకు భూములు ఇచ్చిండు, వాడిని కొట్టిన వాళ్ళకు భూములు ఇచ్చిండు సార్. ఆయనకి ఏమైనా ఆస్తులు ఉంటే ఎవరైనా కొట్టని కోతే ఆడోళ్ళకైనా డబ్బులు ఫోన్ పేలే చేసిండు సార్. మేము గట్టిగా మాట్లాడుతున్నాం. నేనే సార్ కేసు పెట్టింది. నీవు కేసు ఒక ఆడిదానవు, నీవు ఎట్లా పెడతావు ఈ కేసు అంటే, ప్రభుత్వం మనం ఉండి ప్రభుత్వానికి ముందల నడిచి ఈరోజు అన్యాయం జరిగినప్పుడు ఎవరు చూసుకుంటున్నాలే సార్. ఇలా నష్టపోయేది మా కుటుంబాలేగా సార్, బీసీలము ఎస్సీలమేగా సార్. మేము పేద కుటుంబాలు మోసపోతుంటే మేము ఎట్లా ఉండాలి సార్? మేము చచ్చిపోతాం సార్. మాకు న్యాయం అయితే జరగాలి సార్. మాకు న్యాయం జరిగిన దగ్గర మేము ఎంత దూరమైనా పోరాడతాం సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. మీకు దండం పెడతాం సార్. మీరు ఎంత కట్టిల్లమ్మా? నేను 15 లక్షలు ఉండే సార్. 15 లక్షలు? 17 లక్షలు ఇచ్చినావా? 17 లక్షలకి ఎంత వచ్చినాయి వడ్డీ? ఇంకా మేము పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది. వడ్డీ కూడా ఆయనకే మళ్ళా ఇచ్చినాం సార్. మళ్ళా వడ్డీకి మళ్ళా కాగితం రాసుకున్నాడా? అది నా బాండే చూడు సార్. ఇదా? అమ్మా ఇగో ఇట్లా కత్తె పల్లవి, కత్తె మహేష్, వనపట్ల, ఇగో ఇట్లా బాండ్ పేపర్లు ఇచ్చి మళ్ళీ వడ్డీ వీళ్ళకి బాధితులకు ఇవ్వకుండా మళ్ళీ వడ్డీ ఓ చిట్టి రాసేసి మళ్ళీ నీకు ఇప్పుడు 1,00,000 ఇస్తే ఇంకో 20,000 యాడ్ అయినాయి అనుకో, ఇక 1,20,000 అయినాయి అంటే వీళ్ళు సంతోషపడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2 లక్షలు అయితే 3 లక్షలు అయితే అని చెప్పి ఏదో దానికి ఉపయోగపడతాయి అని వీళ్ళు ఆశపడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు? మాది శెల్క అమ్ముకున్నా, నాగపూరే మాది. శెల్క అమ్ముకుంటే శెల్క అమ్మితే మా బావళ్ళు నాకు దుడ్లు ఇవ్వలే సార్. దుడ్లు ఇవ్వకపోతే ఆయనతోనే ఉన్నవి, వాళ్ళ పేరు వినివి మా పేరు వినికి రాపిచ్చారు. రాపిస్తే మేము శెల్క తీసుకోవాలి అని మా అమ్మలో ఉండ. నాకు ఒక కొడుకు కడుపులో ఉన్నప్పుడు మా భర్త చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకా ఎందుకొరకు ఈడ శెల్క తీసుకోవాలని ఆ భూమి అమ్ముకొని ఇడికి వచ్చిన ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాం మా అమ్మల ఊళ్ళో వనపట్ల. ఇంకా ఈ పైసలు ఇంకా ఇస్తలేడు సారు. కొన్ని రోజులు వడ్డీ 30-40 వేలు తెచ్చుకున్నాం, కానీ మేము లక్షలు తెచ్చుకోవాలి ఆయన దగ్గర. ఆయనకే మళ్ళీ రాపించాం. ఓకే, 17 లక్షలు. నువ్వెంత కట్టినావమ్మా? 3 లక్షలు సార్. 3 లక్షలు. నువ్వెంత కట్టినావమ్మా? 5 లక్షలు సార్. నువ్వమ్మా? 12.5 లక్షలు. నీది? 10 లక్షలు. నీదమ్మా? 2,50,000 సార్. నీదమ్మా? 2 లక్షలు. మీదమ్మా? 11 లక్షలు. మీది? 8.5. ఓ అయ్యా, కథ గట్టిగానే ఉంది. నీదెంత? నేను 3 లక్షలు కట్టినా సార్. 3 లక్షలు కట్టినా. 3 లక్షలు కడితే నాకు ఇబ్బంది ఉందంటే ఒక సంవత్సరం ముందు కేసు కాకముందే 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చి మిగతా తర్వాత అడిగితే ఇంకా మళ్ళీ నీకు పైసలు ఏం లేవు, ఇప్పుడు లేవా, నీకు మొన్న చెప్పినా కదా, ఇవాళ చెప్పినా కదా, అది చెప్పినా కానీ బెదిరించాడు సార్. బెదిరిస్తే అది చేసి ఇట్లా అంటే ఇవాళ ఇస్తారు రేపు ఇస్తాను కూడా ఇస్తలేడు సార్. ఇవ్వకుండా అది చేసుకుంటా ఏం చేసుకుంటా ఇట్లా ఇక్కడ తిరుగుకుంటా అక్కడ తిరుగుకుంటూ ఉంటాలకు ఈయన పారిపోవడానికి చూసిండు. ఎక్కడో బొంబాయి ఢిల్లీ వాళ్ళ బిడ్డను అమెరికా ఇచ్చినాడు సార్. అయితే మేము భూములు కోల్పోయినందుకు అందులో పెట్టినాం డబ్బులు. పెడితే అవి ఏం చేసిండు, ఈయన పారిపోవడానికి పోతే మా బాధితులందరూ దశ కనుక్కొని ఆయన పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేసిన కంప్లీట్ రాస్తారు ఒక ఈ నుంచి ఆడికి ర్యాలీ చేసినాం పోలీస్ స్టేషన్ వరకు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేస్తే ఆ నుండి పోయి ఆడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ కేసు రాసుకున్నాడు సార్. కేసు రాసుకున్నాక మా తోడు ఉన్న బాండ్ పేపర్లలో తీసుకొని మొత్తం ఎవరికి ఎంత అమౌంట్ ఉంది ఏం కథ అని మొత్తం తీసుకున్న తర్వాత డిఎస్పీ ఎస్పీ సిఐ వీళ్ళంతా మారిపోయారు సార్. మళ్ళీ మారిపోయినాక మేము ఏం చేసినాం, మళ్ళీ పర్వతాలన్న ఉన్నాడు మాకు అండగా. పర్వతాలన్న తోడు ఉన్నాడు సార్. ప్రతి ఒక్క దాంట్లో మాకు పర్వతాలన్న తోడు ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన పట్టుకుంటున్నాడు. అయితే ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించడం లేదు. అయితే మేము చాలా ఇబ్బంది పాలైనాం. అది మా ఊర్లకు మీడియాలు కూడా రప్పించుకొని మేము కూడా మాట్లాడిన కూడా అన్నీ చూస్తున్నారు కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగానే మీకు పైసలు నాకు ఇవ్వలేదు, మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళతో ఎవరు మాట్లాడారని అన్నారు. మా బండరాయిపాకుల గ్రామంలో మొత్తం 50 మంది ఉంటాం సార్. మా 6,50,000 లక్షలు ఉంటాయి సార్. ఒక్క ఊరు మొత్తం మినిమం. అయితే దానికి నేను కూడా దాంట్లో నా ఉన్నాయి తక్కువ అయినా సరే నేను మంది తరపున పోరాడుతున్నాను సార్.
నేను కూడా అందుకోసానికి డబ్బులు ఎట్లా ఇచ్చి పరిస్థితులు అయినా మాకు ఇబ్బంది పాలవుతుంది. ఎస్పీ తోడు పోయి మాట్లాడినా కూడా డిఎస్పీ తోడుకుంటాడు, డిఎస్పీ తోడు మాట్లాడితే సిఐ తోడుకుంటాడు, సిఐ తోడుకు మాట్లాడితే ఆయన ఇయ్యాలి వస్తే రేపు వస్తా అని చెప్తాడు. అన్నీ చెప్పుకుంటే ఒక కలెక్టర్కి ఇస్తాం అది ఇస్తాం అని చెప్తున్నాడు. ఆ కలెక్టర్కి ఇంకెన్ని రోజులు ఇస్తారు సార్ మీరు ఇదేదన్నా అన్నాక ఒక రోజు నర్సాపల్లిలో వచ్చింది సార్. నర్సాపల్లికి ఎప్పుడో సర్పంచ్కి 2 ఎకరాల భూమి చేసినట. ఆ 2 ఎకరాల భూమి చేస్తే ఆ 2 ఎకరాల భూమి కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే 7 రెడ్లు సార్ వాళ్ళు రెడ్లు అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసినా మేము పోయినాం సార్. ఆ రోజు అనుకోకుండా పోయినాం. అనుకోకుండా పోయినప్పుడు ఏమైంది, మీరు ఎందుకు వచ్చినారని అంటే మేము దీని కొరకే వచ్చినాం అన్నారు. అంటే మేము పోయినాక మీరు రాండి, మేము వచ్చినాక మేము మాట్లాడతాం అని అన్నారు. అంటే మీరేంది మేమేంది వచ్చింది అంతా ఒకటే పాలు. నువ్వు నా ఎమ్మడే పోరాటం చేసినావు, నేను నీ ఎమ్మడే పోరాటం చేసినావు. నువ్వు నా తోడుకు వచ్చి నేను లీస్ట్ ఇచ్చిపోయినాడు నువ్వు కారు వేసుకొని. ఇప్పుడు నేను పోతాంటే నేను మొత్తం బాధితులు మొత్తం 1400 మంది 400 మంది బాధితులు 22 గ్రామాలు సార్. 22 గ్రామాలు 1400 బాధితులు. ఎన్ని కోట్లు? మొత్తం 200 కోట్లు, 150 కోట్లు. 22 గ్రామాలు 1400 బాధితులు, 150 కోట్లు పట్టు. అయితే ఇక ఆయన అట్లా అంటే ఎస్ఐ సిఐ తోడిపోతే మేము అందరం కలిసిపోయినాం. అందరం కలిసిపోయినాక చెప్పాయా బంగారం అంటే చెప్పినా సార్. చెప్తే వీళ్ళకి ఏంటంటే మళ్ళీ వీళ్ళకి 2 ఎకరాల భూమి రాసి ఇచ్చినట. ఎట్లా రాసి ఇస్తారు సార్ వీళ్ళు అంటే వాళ్ళకు ఎప్పుడో రాసి ఇచ్చినాడని నేను లేనప్పుడు అన్నాడు. నువ్వు లేనప్పుడు కాదు, మీరు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు, మేము అప్పుడు కూడా కాగితాలు ఇచ్చినాం, ఇప్పుడు కూడా కాగితాలు ఇచ్చినాం. అప్పుడు వాళ్ళు డ్యూటీ చేయకుండా పోయారు, ఇప్పుడు కాగితాలు మళ్ళీ తీసుకున్నారు. మీరు నెల రోజులు అన్నారు, ఇప్పటికి 3 నెలలు 4 నెలలు కానీ వస్తుంది. మీరు ఏమి పని రెస్పాన్స్ మాకేం వస్తలేదు, మాకేం జవాబు ఇస్తలేరు. మీరు వాళ్ళకి మళ్ళీ భూమి రాసిస్తా అంటున్నారు, అట్టెట్లా సార్ అని నేను అంటే వాళ్ళకి ఎప్పుడో రాసిండ్రు అని అన్నాడు. మేము వాళ్ళ ఎమ్మటి తిరగలేదు సార్ అని ఓ బిచ్చిరెడ్డి అని తిరుపతి రెడ్డి అనేట ఆయన శివారెడ్డి అంటే అన్నాడు. అంటే మీరు అది కాదు సార్, మీరు ఒక సెంటు మాత్రం వాళ్ళకి ఇస్తే మాత్రం మీకైతే మంచిగా ఉండదు సార్ మీదని సిఐకి నేను చెప్పిన సార్. చెప్పినాక వాళ్ళు ఎమ్మడే మళ్ళీపోయారు సార్. నా ఎమ్మడి ఒక ఇట్లా మంది వచ్చారు సార్ జనాలు, మా బాధితులు కూడా వచ్చిండ్రు, ఇన్నారు, చూసినాక సిఐది రికార్డు కూడా ఉంది సార్, చూపిస్తాను నేను కావాలంటే. అయితే మొత్తం తీసిన సార్. సార్ మా అన్నాక వాళ్ళు ఎవరు సాయిబాబా మొన్న ఒక రోజు హోటల్ కాడ కలిసింది సార్. హోటల్ కాడ కలిసి నేనే ఉండి ఆగు సార్ అంటే ఆగింది సార్. ఆగినాక ఏమైంది, ఏం సార్ షెడ్డు ఇట్లా చేస్తుంది మమ్మల్ని ఏం కథ అంటే ఏం చేస్తాయా నవీన కేసు వేసిండ్రు అని అంటే మేము వేయలే కాదు షెడ్, మీరు పైసలు ఇస్తే కేసు ఏంటి కావు సార్ అని నేను అన్నా సార్. అన్నాక మళ్ళీ ఏం సార్ పోలీసులు వెళ్ళాక చెప్తున్నారు మీరు ఎట్లా మళ్ళీ డబ్బులు ఎంత అని మినిమం మామూలుగా నీవు ఇండివిజువల్గా చెప్పు సార్ ఎట్లా అవుతాయి అని నేను చెప్పిన. అంటే 25 కోట్ల అరవకు అయినాయి, అవి నాకు సీక్రెట్ అకౌంట్ తీసిండ్రు, ఆ అకౌంట్లు వేసిండ్రు అని ఆయన చెప్పిండు. చెప్తే ఈ సిఐ ఏం చెప్తున్నాడు, సిఐ ఏమో 16 లక్షలు ఉండే, 15 లక్షలు ఉండే, 1400 మందికి ఎట్లా పంచాలి పోలీసు వాళ్ళు అన్ని దొంగ. నీదెంత పోయింది? 4 లక్షలు సార్. 4 లక్షలు. నీది 30 లక్షలు సార్. నా కొడుకు 30 లక్షలు ఆర్మీలో చనిపోయాడు సార్. నా కొడుకు ఆర్మీలో చనిపోయాడు. చనిపోతే ఆ డబ్బులు వచ్చింది సార్. ఆ డబ్బులు వస్తే ఇంకా అవసరం నుండి ఇంటి చుట్టూ 3 రోజులు తిరిగి ఒక జవాను చనిపోతే జవాన్కి వచ్చిన డబ్బులు అరే సిగ్గు శరం ఉండాలిరా భయ్ కొంచెం అన్నా. ఒక జవాన్ చనిపోతే ఆయన కన్నా కొడుకు చనిపోతే వచ్చిన డబ్బులు పెట్టుబడి సరే ఏదో ఒకటి విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సురేష్ ఏం పేరు ఈయన పేరు సాయిబాబా అనే వ్యక్తి, ఈ వైశ్యులు అందరు మంచోళ్ళు ఉంటారు కానీ ఇదేం మోసాలేదు ఈయనది. 1400 మంది బాధితులా? అయితే ఒక్క నిమిషం 1400 మంది బాధితులను మోసం చేసి ఏం సాధిస్తారు? ఒక జవాన్కు సంబంధించింది కూడా మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు మీరు ఉండేందుకు? ఏం చేస్తున్నాయి రాష్ట్ర సర్కారులు? దేశాన్ని కాపాడే జవాన్కి జరుగుతున్న అన్యాయం పైన కూడా మీరు మాట్లాడకపోతే ఎందుకు? ఇంకా నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరా? ఎమ్మెల్సీలు లేరా? మంత్రులు లేరా? ఎటుపోతుంది వ్యవస్థ? బాధితుల పక్షాన ఉంటారా? దొంగలకు సద్దులు కడతారా? దొంగలకు సద్దులు కడతారు. మాకు న్యాయం లేదు సార్. ఒక్కరు మాకు న్యాయం లేదు సార్. చెప్పుకుంటాడా? ఎవరితోటి పోయి న్యాయం దొరకలేదు సార్. నాకు ఇప్పుడు ఇప్పిస్తా అప్పుడు ఇప్పిస్తా అని చెప్తారు. ఇంకా అంత తోలిస్తున్నారు సార్. నాకు ఎప్పుడు ఎవరు ఇస్తలేదు. పోలీసులు దొరకదు అంతే చెప్తారు, నీళ్ళతో చెప్తా అంతే చెప్తారు. ఎమ్మెల్యే దగ్గర పోయి కాలు పట్టుకుంటే ఆయన అట్లా చెప్తాడు, సార్ ఎట్లా చేసి సార్ నీ కాలు మొక్కుతాను కాలు పట్టుకున్నాను ఇప్పిస్తా ఎట్లా చేసి కాలు పట్టుకుంటాను కాదు, కాలు ఇగ్గి కిందకి కొడితే అప్పుడు ఇస్తారు పైసలు. నేను అంత రోజు కాదు సార్. కాలు ఒక్కటి కాదు అందరు కలిస్తే అవుతుంది. ధైర్యం లేక మీరు ఎడికెక్కడిగా పోతున్నారు. అవును సార్. ఇంకే పోయి మళ్ళీ అడిగినా సార్. అడిగితే ఇస్తాం కానీ ఇట్లా తల్లి ఎట్లా మాట్లాడేది,
ధైర్యం కావాలి, ఆడోళ్ళే ధైర్యంగా ఉంటున్నారు, మగవాళ్ళు ఎట్లా మాట్లాడాలి? అట్లా అయింది సార్ మా బతికేరు ఏం లేదు. మా భార్య షుగర్ బీపీ వచ్చింది. మా చెప్పు, నువ్వు చెప్పు. ఇక నన్ను తీసుకొని కాగితాలు తీసుకొని నేను ఎస్పీ దగ్గర పోయినా సార్. ముందుకు రా. ఎస్పీ దగ్గర పోయి సార్ ఇట్లా చేస్తే ఇట్లా మీరు ఏం చెప్పిండ్రు 3 నెలలు చెప్పిండ్రు. ఒకసారి ఒప్పుకున్నాం సార్, పోయినాం. తర్వాత 6 నెలలు చెప్పారు. కృష్ణ సార్ మాట్లాడితే 6 నెలలు చెప్పారు. ఒప్పుకొని పోయినాం. పెద్దలు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు మల్లన్న సార్ దగ్గరికి ఇంటికి కూర్చోమంటే ఆయన న్యూస్ నేను రోజు చూస్తాను కాబట్టి ఆ సార్ దగ్గర పోయి చెప్పుకుంటే ఏమన్నా మాకు న్యాయం జరుగుతుంది, ఇటువంటి బాధితులు కూడా ముందరకు వస్తారని మీ ఇంతవరకు వచ్చినాం. ఈ ముసలాయన తీసుకొని నేను పోతే ఎస్పీ దగ్గర పోతే ఏమన్నాడు, ఆడుకోన్నాడు, ఇట్లా చూపించాడు ఎస్ఐ దగ్గరికి తీసుకుపోయినా. అంతే కదా, ఎస్ఐ దగ్గర ఏమన్నాడు, కనకాయ సిఐ ఉన్నాడు పిఎస్లా, అటు పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు పోమంటారు. నీదెంతనే? 35 లక్షలు సార్. మా ఊరే అయినది. అయితే వాళ్ళు 5 మంది అన్నదమ్ములు, వాళ్ళ నాయన తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు, అందరు తెలుసు. ఏం చేస్తలేవు కదా మంచోళ్ళనే. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, మాది ఫస్ట్ పల్లెటూరుకి వెళ్ళి నార్కాన్ జిల్లాకు వచ్చిండ్రు. నార్కాన్ జిల్లాకు వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే కొంతమంది జాబ్లు ఉన్నాయి వాళ్ళకు. అయితే ఈయనకు జాబ్ లేకుండా, ఈయనకు జాబ్ లేకపోతే ఏం చేసిందంటే మాలాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర సిటీలు, వీళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు 5 లక్షలు బైనాన్స్ పెట్టిండు. ఒక మర్యాద లేక పెట్టి, ఒక ఆఫీస్ లేక పెట్టి బైనాన్స్ పెడితే ఏం చేసిండు, మేము అందరం వీలాంటి వాళ్ళం, పైసలు ఉంటే ఊకే ఆగమవుతాయి కదా అని చెప్పి. అర్థమైంది. నీదెంతనే? 260. మీదన్నా? నాది 3 లక్షలు. మీదన్నా ఎంత? 6. మీది? మీదన్నా? 8.5. మీది? 5. 5 పోయినా కూడా మంచిగా ఆరాంసే గోడ కొరికి ఉన్నావు సార్. ఎట్లా ఇది న్యాయం చేయాలి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నాం సార్. తీర్మానం వల్ల సార్ మీరన్నా మా పచ్చాన కొంచెం పోరాడి మమ్మల్ని న్యాయం చేయాలి. మమ్మల్ని న్యాయం చేయకపోతే మేము నీతో పాటు మేము కూడా, నీవు మాకు చిన్నోడవని, నీవు మా బంధువు అని మేము మాట్లాడుతున్నాం. మాకు రెడ్డిలే మోసం చేసిండ్రు, రెడ్డిలే ద్రోహం చేసిండ్రు. ఆస్తులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఇండ్లన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, భూములన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ కోంటోన్ చేతులు కూడా ఇవాళ ఆట ఆడిస్తున్నారు. ఇంత బీద ప్రజలను, ఇంతమందిని మోసం చేస్తే ఈ పాపం రెట్లకే తగులుతుందని కూడా నేను చెప్తుండా. అన్ని పదవులలో కూడా వాళ్ళే ఉన్నారు, అందరికీ వాళ్ళే చేయిస్తారు, అందరికీ వాళ్ళు దాసోహం అంటారు, అందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు మంచిగా వాళ్ళకు మేపుకుంటా కోట్లు వాళ్ళకు మేపుకుంటా వాళ్ళకు సంఖ పట్టి మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. తీర్మానం వల్ల సార్ నీవన్నా కొంచెం మా గురించి మాట్లాడి న్యాయం చేయాలి సార్. చెప్పండి ఫాస్ట్. అదే ఇప్పుడు వీళ్ళు బాధితులు 14 మంది ఇది నిందితులు ఉన్నారు కదా సార్. ఈ 14 మంది నిందితుల సాయిబాబా, ఇట్యాల సాయిబాబా, ఇట్యాల రజిత, ఇట్యాల బాలీశ్వరు, ఇట్యాల కుటుంబ సభ్యులు సార్. ఇప్పుడు మొత్తం 14 మంది సార్. వీళ్ళు 14 మందిలో గుమస్తలు 2. అయితే వాళ్ళందరూ వీళ్ళ గుమస్తలు తీసుకోకుండా, అది స్టేషన్కి తీసుకోకుండా 5 మందిని తీసుకుపోయి ఏం చేసారు, వాళ్ళకు ముసుకేసారు. ముసుకేసి వాళ్ళ 5 మందిని బెయిల్ పైన రిమాండ్ చేసిండ్రు. రిమాండ్ చేసి మళ్ళీ బెయిల్కి పోలేదు సార్, జైలుకి పోలేదు సార్. మొత్తం మీద సాయిరామ్ ఫైనాన్స్ బాధితులు 1400 మంది, దాదాపు 22-24 గ్రామాల ప్రజలు నాగర్ కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ఈ సాయిబాబా ఫైనాన్స్కి సంబంధించింది. ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసి 3 నెలలు జైలుకు పోయి మళ్ళా బెయిల్పై బయటికి వచ్చి ఆరాంసే తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులకు ఉరివేసినా తప్పులేదు. ఎందుకంటే ఇటువంటి జవాన్ చనిపోతే, దేశం కోసం పనిచేసిన జవాన్ చనిపోతే జవాన్కి వచ్చిన డబ్బులు ఆ పేద తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా మన దగ్గర ఉంటే ఖర్చు అవుతాయని కేవలం ఫైనాన్స్లో పెడితే ఇటువంటి దుర్మార్గులందరూ కనీసం ఆయన చావుకు కూడా అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులను నిజంగా నడి బజార్లో ఉరేసినా తప్పులేదు. ఈ బాధితులందరికీ 100% న్యాయం జరగాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. మరి నాగర్ కర్నూలు జిల్లాలో ఇంత సెన్సేషన్ సృష్టించిన ఫైనాన్స్ చిట్ కంపెనీలు ఇదొక్కటి బయటికి వచ్చిన భాగోతం. అనేక కంపెనీలు అనేక దందాలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఉచితాలను చూపించి ప్రజలను ఎలా మోసం చేస్తాయో అధిక వడ్డీ చూపించి ఫైనాన్స్ కంపెనీలు కూడా అదేవిధంగా మోసం చేస్తున్నాయి. మరి పేద ప్రజల పట్ల ఏ నాయకుడు కూడా ముందుకు రాకపోవడం. ఆర్ కృష్ణన్న పోరాడుతూ ఉన్నారు మందకృష్ణ మాదిగా, ఇటు తిన్మార్ మల్లన్న, ముగ్గురు తరఫున 100% ముందుకు వెళ్తూ ఉంది ఈ సిచ్యువేషన్. ఏది ఏమైనా ఒక్కొక్కరు అసలు ఏమి కొనుక్కోకుండా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడితే డబ్బు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఆ సాయిబాబా ఫైనాన్సర్ దగ్గర, ఆ కొమటైన వైశ్య ఆయన దగ్గర
పెట్టిండు. మరి వైశ్యులు ఇలా మోసం చేస్తారు అనడంలో మరి ఎందుకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలామంది వైశ్యులు జెన్యూన్గా ఉంటారు. మరి ఇటువంటి వైశ్యుణ్ణి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో? సొంత స్టార్టింగ్ 2016 నుంచి వడ్డీ ఇచ్చుకుంటూ నమ్మబలికి ఒకటేసారి 150 కోట్లు వసూలు చేసుకొని హైదరాబాద్లో వెల్ సెటిల్ అయి అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని ఏం చేస్తే మంచిది, ఎక్కడికి పోతే మంచిది, ఏం జరుగుతూ ఉంది, దీనిపైన క్యూనిస్ కూడా పోరాటం చేయబోతుంది. ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో వీళ్ళందరికీ అండగా కూడా ఉండబోతున్నాడు. కెమెరామెన్ వీళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్యూనిస్. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్.